బాగి తలస్నానం చేసి వచ్చి హాల్లో నిలబడి తల తుడుచుకుంటూ వెంట్రుకలు విదిలిస్తూ ఉంటుంది. అప్పుడే అమర్ రెడీ అయి యూనిఫామ్ వేసుకుని మెట్లు దిగి కిందకి వస్తూ అక్కడే తల తుడుచుకుంటున్న బాగీని వెనుక వైపు నుండి అయితే చూస్తూ బాగీ అందాలకి ఫిదా అయిపోయి కళ్ళార్పకుండా అలాగే చూస్తూ ఉంటాడు. అయితే బాగీ అది గమనించేస్తుంది. ఇక అమర్ కాసేపటికి తేరుకొని ఇక అక్కడి నుండి మెట్లు దిగి వెళ్తూ ఉంటే బాగీ అది గమనించేసి అమర్ కాలుకి తన కాలుని అడ్డు పెడుతుంది. ఇక అప్పుడు బాగీని కింద పడబోతూ ఉంటే అమర్ పట్టుకుంటాడు. ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకుని తదేకంగా చూస్తూ ఉంటారు. ఇక అమర్ అయితే బాగీ ఒంటిపై ఉన్న ఆ తడి నీటి చుక్కల్ని చూసి ఇంతకుముందు బాగీతో గడిపిన జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ బాగీకి దగ్గరైన సంఘటని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అలా బాగీ అమర్ ఇద్దరు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకుంటూ ఉంటారు. అప్పుడే మనోహరి, యాదమ్మ, రాథోడ్ ముగ్గురు అక్కడికి వస్తారు. మనోహరి కోపంతో రగిలిపోతూ చూడలేక కళ్ళు మూసుకొని ఉంటుంది. ఏంటి ఈ బాగీ ఇలా చేస్తుంది అని యాదమ్మ అయితే వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. రాథోడ్ అయితే వాళ్ళిద్దరినీ చూసి మెలికలు తిరిగిపోతూ అబ్బా సూపర్ అని అనుకుంటూ ఉంటాడు. అమర్ కాసేపటికి తేరుకొని బాగీని పక్కకి నెట్టేస్తాడు. ఇక అప్పుడు బాగీ థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు మన పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయండి అని బాగీ చెప్తూ ఉంటే అమర్ తదేకంగా బాగీ వైపు చూస్తూ ఉంటాడు. ఈ మనోహరికి చెప్తే అర్థం కావటం లేదు, బాగీ అమర్కి ఎలా దగ్గరవుతుందో అని చెంబా మనసులో అనుకుంటూ ఉంటుంది.